హాయ్ నమస్తే. జస్ట్ కొన్ని స్లైడ్స్ చూపిస్తాను ఫాస్ట్గా, ఎందుకంటే పెద్ద టాపిక్ బేస్డ్ డెవలప్మెంట్ ఏం లేదు అంత కూడా. కాబట్టి కొన్ని స్టేట్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు జస్ట్ 1-2 స్లైడ్స్ చూపిస్తా. ఓకే, ఏం జరిగింది అనేది. ఇది బీహార్కి సంబంధించి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మరి నా ఛానల్ మినిమం ఒక 5,000-6,000 మంది అయితే ప్రతి వీడియో చూస్తారు. ఒక 1000 మంది సబ్స్క్రైబ్ చేయమంటే ఎవరు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇది చూడండి. ప్రశాంత్ కిషోర్ థ్రెట్ ఛార్జ్ అగెయిన్స్ట్ బీజేపీ. ఈయన ఏమంటాడంటే, ప్రశాంత్ కిషోర్ యాక్చువల్గా నేను ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు, కానీ కొంతమంది పోటీకి దిగారు. కొంతమంది ప్రశాంత్ కిషోర్ కొంతమందిని పోటీకి దించాడు. ఆయన నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలక్షన్ చేయనప్పటికీ వాళ్ళలో 3 విత్డ్రా చేసుకున్నారట నిన్న నామినేషన్స్. ఈయన బీజేపీ వాళ్ళని అంటాడు, బీజేపీలు బెదిరించారు వాళ్ళని, నువ్వు విత్డ్రా చేసుకోకపోతే కేసు పెడతామన్నారు, ఏం పెడతామన్నారు, బట్ బెదిరించారట. ఇతను ప్రెస్ మీట్ పెట్టి నా క్యాండిడేట్ని బెదిరించారు బీహార్లో, అందుకని వాళ్ళ నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని బీజేపీ వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టాడు అతను. ఇది పప్పు యాదవ్ అనే ఈయన ఏమంటాడంటే, నితీష్ కుమార్ మా ఎలియన్స్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్తో ఎలియన్స్లో ఉన్నప్పుడు ఆయన చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు చూడండి, బీజేపీ వాళ్ళు ఆల్మోస్ట్ తొక్కేశారు అతన్ని. ఈక్వల్ షేర్లు అనమాట. నితీష్ కుమార్ ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు, బీజేపీ కూడా ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నారు అంటే ఆల్రెడీ బీజేపీ బికేమ్ ఈక్వల్ టు నితీష్ కుమార్. ఇక నెక్స్ట్ స్టెప్ నితీష్ కుమార్ని తొక్కేయటమే. బీజేపీ తొక్కేస్తారు, వాళ్ళు అయిపోయింది అతని పని. మేముంటే కనీసం రెస్పెక్ట్ ఇచ్చామని ఇది పప్పు యాదవ్ చెప్పాడు నితీష్ కుమార్ని. ఓకే, నేను ఇది గతంలో చాలాసార్లు చెప్పాను. భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీ ఈజ్ వెరీ క్లియర్. ఎవరైతే హెల్ప్ తీసుకుంటారో ఆ పార్టీని స్లోగా డౌన్ చేస్తే వీళ్ళు పైకి వస్తారు. అది చాలా రాష్ట్రాల్లో జరిగింది. ఓకే, కర్ణాటకలో జేడిఎస్ జరిగింది, ఇక్కడ ఒరిస్సాలో జరిగింది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని డౌన్ చేసేసి వాళ్ళు టక్కన ఎలియన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ యొక్క స్ట్రాటజీ డిఫరెంట్గా ఉండేది. బీజేపీ వాళ్ళది వీళ్ళకి అర్థం కాదు, చిన్న పార్టీలకు అర్థం కాదు అది. ఓకే, ఇప్పుడు నితీష్ కుమార్ అదే పరిస్థితి. నితీష్ కుమార్కి ఈక్వల్గా షీట్ షేర్ జరిగింది, 50-50 జరిగింది. ఇక నెక్స్ట్ ఇక వాళ్ళు 100% వెళ్ళిపోతారనమాట అని పప్పు యాదవ్ అన్నాడు నేను మా ఎలయన్స్లో ఉన్నప్పుడు నీకు కనీసం గౌరవం ఇచ్చాం నితీష్ కుమార్ అని అన్నాడు. ఇది జేఎంఎం అతను కాంగ్రెస్ ఆర్జేడీ వాళ్ళు నన్ను మోసం చేశారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐ మీన్ ఇండియా బ్లాక్ ఎలియన్స్ వాళ్ళు నన్ను మోసం చేశారు. అతను ఆల్రెడీ బయటకు వచ్చాడు, అతను నేను ఎన్నికలు పోటీ చేయను అన్నాడు. అదొకటైతే కనిపిస్తుంది. మొత్తం ఒక 12 సీట్లలో బీహార్లో ఉన్నటువంటి మొత్తం ఒక 12 సీట్లలో ఇద్దరు పోటీ చేస్తున్నారు. షీట్ షేరింగ్ జరిగినప్పటికి కూడా వాళ్ళకి తెగలేదు. అసలు ఈ యొక్క ఇండియా బ్లాక్లో ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళకి సిపిఐఎం వాళ్ళు కూడా రెబల్ క్యాండిడేట్స్ మొత్తం ఒక 12 నియోజకవర్గాల్లో ఆ పోటీ తగ్గట్లేదు అన్నమాట, ఒప్పుకోవట్లేదు వాళ్ళు. సరే, అది ఎన్నికల టయానికి ఏమైనా చేస్తారని తెలీదు. ఇప్పుడు హేమంత్ సోరెన్ అదే జేఎంఎం అతను బయటకు వచ్చి నేను ఇంకా ఐఎమ్ రివ్యూయింగ్ అబౌట్, నేను నిన్నే చెప్పాను కదా, ఇప్పుడు ఇతను బయటకు వచ్చి నేను పోటీ చేయను అన్నాడు, నితీష్ కుమార్కి సపోర్ట్ చేస్తాడు చూడండి అన్నాను కదా. ఇప్పుడు ఆ సమ్ రిలవెంట్ స్టేట్మెంట్ చేశాడు అనమాట ఇతను. ఏమని, ఇది ఇప్పుడు నేను అసలు ఈ ఇండియా బ్లాక్లో ఉండాలా లేదనేది నేను నిర్ణయించుకుంటాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ స్లోగా వదులుతారనమాట వీళ్ళు. వెనక స్లోగా వదులుతారు. ఇక్కడ వదిలేడు. ఇక్కడ ఏమని, ఐఎమ్ రివ్యూయింగ్ అబౌట్ ది ఇండియా బ్లాక్ ఎలియన్స్ అన్నాడు. అంటే త్వరలో అతను ఎన్డీఏలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుందని ఒకటైతే అర్థమైంది. సో ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఒక అతను రాకేష్ సిన్హా అన్నాడు, రాహుల్ గాంధీకి ప్లస్ ఈయన ఆర్జేడీ లల్లూ ప్రసాద్ యాదవ్కి ఒకసారి పిలిచి ఆయనతో మాట్లాడండి, అతను ఎన్డీఏ బ్లాక్కి వెళ్ళి తట్టుకున్నాడు జేఎంఎం అతను సురేన్, మరి అతను పిలవండి, ఇది కరెక్ట్ కాదు, మనం ఎలియన్స్లో అన్ని పార్టీలు మనం రెస్పెక్ట్ చేసుకోవాలి, అతనుకున్న బాధ ఏదో పిలిచి అతన్ని చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ అయితే చేశాడు మీడియా సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఇది ఇక్కడ చూడండి, బీహార్లో ట్రైన్లో బాత్రూంలో పడుకొని నిద్రపోతున్నటువంటి ఒక ఫోటోని బీహార్ కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేసారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు ఇది ఫేక్ పోస్ట్ అని చెప్పి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫ్ రైల్వేస్. బాత్రూంలో పడుకునే ఛాన్స్ లేదు ట్రైన్స్లో అని. ఇదేంటంటే ఇది పూణేలో జరిగిన ఒక కాంట్రవర్సీ. అక్కడ ముస్లిమ్స్ పూణేలో షానివార్ వాడ అనేది ఒకటి ఉండేది, హిస్టారిక్ ప్లేస్ ఒకటి ఉండేది. షానివార్ వాడ ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ షానివార్ వాడలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో బుద్ధ
లుంబిని పార్క్ దగ్గర ఉన్న బుద్ధ కానీ అట్లాంటివి. ఓకే, ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిస్ట్ ప్లేస్లో ఎవరో ఒక ఉమెన్ అక్కడ నమాజ్ చేస్తుంటే ఈ బీజేపీ వాళ్ళు ఫోటోలు తీసి, ఇదిగో ఈమె శానివారవాడలో నమాజ్ చేసింది, అది మా హిందూ సంబంధించినటువంటి ఒక పవిత్రమైన ప్లేస్ అని చెప్పేసి అది గౌమూత్రం తీసుకెళ్ళి అలా స్ప్రింక్లింగ్ చేశారట. గౌమూత్రం స్ప్రింక్లింగ్ చేసి ఎంపీ మేధా కులకర్ణి చేశాడట మహారాష్ట్రలో. అక్కడ ముస్లిమ్స్ అందరూ అదే ఇంక ఏఎంఐఎం వాళ్ళకి కాంట్రవర్సీ అయింది. ఏమంటాడు, వారీ పతన్ కండెమ్డ్, ఇది సెక్యులర్ దేశంలో అని అన్నారు. ఇది మహారాష్ట్ర మినిస్టర్ అతనేమంటాడు, శానివాద అనేది ఒక హిస్టారిక్ సింబల్, అది మేము వచ్చి మీ ముస్లింకి సంబంధించినటువంటి హజీ యాత్రలో వచ్చి మేము హనుమాన్ చాలీసా చేస్తే మీకు ఓకేనా అన్నాడు ఇతను, బీజేపీ అతను. ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీకి సంబంధించిన నాయకుడు అతను ఏమన్నాడంటే, అది శానివార్ వాడ అనేది ఆమె ఎక్కడైతే నమాజ్ చేసిందో అది యాక్చువల్గా టూరిస్ట్ ప్లేస్, అది టెంపుల్ కాదు, అది టూరిస్ట్ ప్లేస్ అనేది సెక్యులర్ ప్లేసెస్. అక్కడ దాన్ని పెద్ద రాద్ధాంతం చేయటం ఎందుకు బీజేపీ వాళ్ళు దీన్ని అని చెప్పి శరద్ పవార్ ఎన్సీపీ వాళ్ళు చేసిన ఒక కామెంట్. ఇది ఇక నమాజ్కి సంబంధించిన కాంట్రవర్సీ అక్కడ. ఈయన ఉదిత్ రాజ్ ఏమన్నాడు, ఇక్కడ దివాన్ ఎవరైతే లైట్లు పెట్టారో దీపావళికి వాళ్ళే రేపొద్దున హిందూ ముస్లిమ్స్ అని విడగొడతారు అని అన్నాడు. మేబీ ఐ థింక్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయోధ్యలో నిన్న పెట్టారు కాబట్టి దాన్ని అతన్నేమో టార్గెట్ చేసినట్టున్నాడు ఉదిత్ రాజు. ఆ స్టేట్మెంట్ ఒకటి కనిపించింది. ఓకే, ఇది ఢిల్లీకి సంబంధించి మనకి ఢిల్లీలో ఈ ఎయిర్ పొల్యూషన్ మీద పెద్ద రచ్చ అయిపోయింది నిన్న. ఫుల్గా ఢిల్లీ అంతా కూడా ఎయిర్ పొల్యూషన్ తట్టుకుంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అంటారు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కోర్టు క్లియర్గా చెప్పింది మీరు పటాసులు ఏమంటారు టపాసులు కాల్చొద్దని చెప్పారు. అయినా సరే ఇది సెంటిమెంటు, రిలీజియస్ సెంటిమెంట్స్ అని మీరు ఎక్కువగా కాల్చారు, అందుకని ఫుల్గా ఎయిర్ పొల్యూషన్ ఎక్కేసింది ఢిల్లీ మొత్తం అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీ మీద ఎలిగేషన్ చేస్తే వీళ్ళు ఏమన్నారంటే, అది దీపావళి టపాసుల వల్ల రాలేదు, మీరు పంజాబ్లో పక్కన ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్రంలో, మీ పంజాబ్లో వాళ్ళు అక్కడ ఇది కాలుస్తున్నారు, ఏంటి ఏమంటారు దాన్ని, స్టబుల్ కాలుస్తున్నారు. అంటే వాళ్ళ పొలాలు అంతే కోతలో ఎన్ని వదిలిన తర్వాత మిగిలి గడ్డి ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని మీరు పంజాబ్లో కాలుస్తున్నారు రైతులు. అక్కడి నుంచి ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలోకి వచ్చింది, మీ ప్రభుత్వం వల్ల అయింది, మా ప్రభుత్వం వల్ల కాదని చెప్పి. చూడండి, వీళ్ళు ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ అంటే పక్కన పంజాబ్లో ఉన్న ఫార్మర్స్ వాళ్ళు మిగిలిపోయిన గడ్డి కాలిస్తే వచ్చిందట ఎయిర్ పొల్యూషన్. ఓకే, వీళ్ళు చెప్పడం స్టేట్మెంట్ చేశారు వీళ్ళు. ఇది యమునా రివర్కి సంబంధించి కూడా పనిలో పని యమునా రివర్కి సంబంధించి మేము అధికారం వస్తే యమునా రివర్ని క్లీన్ చేస్తామన్నారు కదా, 6,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రీసెంట్గా క్లీన్ చేశారు. అది నిజంగా క్లీన్ అయిందా ఒకసారి తాగి చూడండి, మాకు చూపించండి, మీకు దమ్ముంటే తాగండి యమునా రివర్ వాటర్ అని చెప్పి ఇది ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి మరి గొడవ. ఇది ఈయన అన్నాడు, అది ఢిల్లీలో మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ పోవాలంటే కనీసం 2-2.5 సంవత్సరాలు పట్టిద్ది, మీరు అప్పుడే మా మీద అటాక్ చేస్తే అట్లా అని ఇది బీజేపీ వాళ్ళు మనోజ్ తివారీ చేసిన ఒక కామెంట్. మోరోవర్ సీఎం రేఖా గుప్తా అన్నది మీ పక్కన పంజాబ్ వాళ్ళు కావాలని చేశారు, కావాలనే పంజాబ్లో ఉన్నటువంటి రైతులు మా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చేయడానికి గడ్డి గాలుస్తున్నారు, అదంతా మాకు వస్తుంది ఎయిర్ పొల్యూషన్ అంటే ఈ ఆర్టిఫిషియల్గా ఎవడైనా ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేయగలరా, ఆర్టిఫిషియల్గా వర్షం తీసుకురాగలవా అని ఢిల్లీ సీఎంని అడిగిన ఆమ్ ఆద్మీ పార్టీ. డిడ్ ఆర్టిఫిషియల్ రెయిన్ హ్యాపెన్, ఆర్టిఫిషియల్గా వర్షం వచ్చింది, మరి అలాంటప్పుడు ఆర్టిఫిషియల్గా నువ్వు పొల్యూషన్ ఎలా క్రియేట్ చేస్తారు అనేది వాళ్ళ యొక్క వర్షన్. ఓకే, మీరంతా ఔరంగజేబు అక్బర్ అడ్మైరర్స్ అని ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళని ఢిల్లీ బీజేపీ వాళ్ళు గొడవ. అది ఢిల్లీకి సంబంధించి ఇది కర్ణాటక విషయంలో జరిగిన 1-2 విషయాలు చూద్దాం. కర్ణాటకలో ఇది ఈమె కిరణ్ మజుందార్ షా, ఈమె ఆ బెంగళూరు రోడ్ల గురించి 4-5 సార్లు ట్వీట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జేడిఎస్ వాళ్ళని అటు తిప్పి మళ్ళీ వాళ్ళ ప్రభుత్వంలో చేయలేదు, మీరు చేశారు, మంచి పని చేస్తారని పొగిడింది. ఈ మధ్యలో మాజీ డైరెక్టర్ ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ ఆయన ఒక పెద్ద పోస్ట్ చేశాడు, ఈయన క్రిటిసైజ్ చేస్తూ ఈయన మళ్ళీ తిరిగి ఇచ్చాడు. ఈ యొక్క కంపెనీ ఓనర్లకి ఈయనకు గొడవ జరుగుతున్న ఈ టైంలో ఈమె ఇంటికి వెళ్ళి కలిసింది నిన్న.
డికే శివకుమార్ని. సో అది ఒక అట్లీస్ట్ సంథింగ్ దట్ రికాన్సిలేషన్ మేబీ ఇద్దరి మధ్య ఏదో ఆ సంధి ఏదో జరిగినట్టుంది. సో ఆమె వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిసి డికే శివకుమార్ని కలిసింది, అది న్యూస్. ఇదేంటంటే బీజేపీ ఎంపీ లాహర్ సింగ్ ఏమన్నాడంటే, ఈ ప్రియాంక ఖర్గే రాహుల్ గాంధీని ప్లీజ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ని అటాక్ చేస్తున్నాడు అన్నాడు. దానికి సంబంధించిన న్యూస్ ఇది. మీరు వి సోమన్ అనేటువంటి సెంట్రల్ మినిస్టర్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిలో ఫెయిల్ అయింది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఆర్ఎస్ఎస్ని అటాక్ చేస్తున్నారు అన్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, ఇది కాంట్రాక్టర్లకు సంబంధించిన ఎక్విజేషన్ వచ్చింది. వాళ్ళు ఏదో 40% 40% ఇది అడుగుతున్నారట, కమిషన్లు అడుగుతున్నారట కర్ణాటకలో. అందుకని వాళ్ళు బీజేపీ వెళ్ళినారు, మీది ఏటీఎం పార్టీ అన్నారనమాట. దానికి సంబంధించి ఇది సిద్ధరామయ్య ఫండ్ రైజింగ్, బీహార్కి సంబంధించి ఎన్నికలకి కర్ణాటకలో ఫండ్ రైజింగ్ చేస్తున్నారని చెప్పి ఎలిగేషన్ చేస్తారు బీజేపీ వాళ్ళు. మీ దగ్గర ఒక ఆధారం అన్న చూపించండి, మేము కర్ణాటకలో ఫండ్ రైజింగ్ చేస్తున్నాం బీహార్ ఎన్నికల కోసం అని సిద్ధరామయ్య అన్నాడు నిన్న. షో మీ వన్ ఎవిడెన్స్ అన్నాడు. ఓకే, సో ఇదేంటంటే నవంబర్ 2వ తారీఖున ఆర్ఎస్ఎస్ ర్యాలీ చేయబోతున్నారు కర్ణాటకలో. అదే ప్రియాంక ఖర్గే అదే నియోజకవర్గంలో కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నవంబర్ 2వ తారీఖుని మీరు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి అని. ఓకే, ఆ టైంలో ఇప్పుడు వీళ్ళు ఒక కొత్త ప్రోగ్రాం పట్టుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళేం ప్రోగ్రాము, మనుస్మృతిని తగలబెడతాం. అంబేద్కర్ 1927లో మనుధర్మ శాస్త్రాన్ని 1927లో అంబేద్కర్ ఎలాగైతే తీసుకెళ్ళి డిసెంబర్ 25వ తారీఖునే మనుధర్మ శాస్త్రం తగలబెట్టాడు అంబేద్కర్. ఓకే, అఫ్కోర్స్ డిసెంబర్ 25 క్రిస్మస్, దానికి సంబంధం లేదు. బట్ ఆ డేట్నే ఆయన 1927లో అంబేద్కర్ దానికి ఒక పేరు పెట్టాడు, మహద్ సత్యాగ్రహ, మనుస్మృతి బర్నింగ్ లాంటివి చేశాడు అనమాట అంబేద్కర్ ఆ టైంలో. ఇప్పుడు మేము అది చేయబోతున్నాము. మీ బీజేపీలో ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి దళిత నాయకులకి మీకు దమ్ము ఉంటే మీరు కూడా రండి. మీరు అంటున్నారు కదా, ఎవరు ప్రియాంక ఖర్గే దళితుడు, అతనేం దళితుడు, మేము నిజమైన దళితులమే, అతను ఆర్ఎస్ఎస్ని అటాక్ చేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ దళితులను రెస్పెక్ట్ చేసిద్దని మీరు అంటున్నారు కదా. మేము మనుస్మృతిని, మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టబోతున్నాము కర్ణాటకలో దళితులు కలిసి. బీజేపీలో అక్కడ ఉన్నటువంటి బీజేపీలో అంటే ఎన్డీఏ, వాళ్ళకి ఎన్డీఏ అంటే జేడీఎస్ కూడా ఉంది కదా, మీ ఎన్డీఏలో ఉన్నటువంటి దళితులు మీకు ధైర్యం ఉంటే వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయండి అంబేద్కర్ తరపున అని వీళ్ళు ఒక కొత్త ప్రోగ్రామ్ ఆర్ఎస్ఎస్ కౌంటర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇది. ఓకే, సరే ఇది ఎక్కడికి దారి తీసిద్దో చూద్దాం. మా నవంబర్ 2వ తారీఖున ఆర్ఎస్ఎస్ ర్యాలీ ఉంది, బట్ వీళ్ళు ఎప్పుడు తగలబెడతారు దాన్ని, ఏం జరిగిద్దని చూద్దాం. ఓకే, దట్స్ గోయింగ్ ఆన్. ఆ భీమ్ ఆర్మీ వాళ్ళకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అక్కడ కర్ణాటకలో గొడవ జరుగుతుంది. ఓకే, కాంతాపురం వింగ్ స్లామ్స్ కాంగ్రెస్, ఐఎం సైలెన్స్ ఫర్ హిజాబ్ రో. ఇది కేరళలో క్రిస్టియన్ స్కూల్కి ముస్లిమ్స్కి జరుగుతున్నటువంటి మధ్యలో ఒక హిజాబ్ రో. ఇది కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని చెప్పి అక్కడ ఒక ముస్లిం నాయకుడు ప్రశ్నించాడు. ఇక్కడ హిజాబ్ మీద గొడవ జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అక్కడ క్రిస్టియన్ స్కూలు ఇది, వీళ్ళేమో క్రిస్టియన్స్ అంటే మరి ఇద్దరు మైనారిటీసు, మరి మైనారిటీ ప్రో కాంగ్రెస్. ఓకే, మళ్ళీ ఇద్దరు మైనారిటీస్లు చేయబెడితే మరి ఇప్పుడు కాంగ్రెస్ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది కేరళలో. సో వాళ్ళు దాన్ని చేయబెట్టలేరు, సో పెట్టలేదు అనుకుంటా. బహుశా ఈ ముస్లిమ్స్కి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది, అందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, ఈ యొక్క హిజాబ్ రో క్రిస్టియన్ స్కూల్కి ప్లస్ ముస్లిం మధ్య జరుగుతున్నది. వాళ్ళు ప్రశ్నించారు, మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారని. కాంగ్రెస్ లీడర్ సివిక్ పోల్స్లో మేము ఒంటరిగా పోటీ చేయబోతున్నామని మహారాష్ట్రలో నిన్న ఒక అతను కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు బేసికల్గా రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్లోకి తీసుకురావడానికి అక్కడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఎందుకో తెలియదు, బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు, నాకు అర్థమైంది. ఇతను ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్నాడు, మేము ఒంటరిగా వెళ్ళిపోతాము, ఏమంటారు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అన్నారు. అంటే నేను శివసేన వాళ్ళు వెళ్ళి అన్నారంటే రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్లోకి తీసుకురావడానికి మీరెవరు చెప్పేది, మీ చేతుల్లో లేదు. అది మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు ముగ్గురు కూర్చొని డెసిషన్ తీసుకుంటారు, మీరు ఆపలేరు. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాకరే వాళ్ళు మీటింగ్ వేస్తారు త్వరలో, రాజ్ ఠాకరే వచ్చేస్తాడు ఇండియా బ్లాక్లోకి అని అతని సపోర్ట్గా వాళ్ళ బ్రదర్స్ అనమాట. ఇప్పుడు శివసేన యూపీటీలో ఉద్ధవ్ ఠాకరే వాళ్ళ బ్రదర్సు, వాళ్ళ ఎనదర్ బ్రదర్ రాజ్ ఠాకరేని ఇండియా బ్లాక్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, ఒకటి అర్థమైంది. బట్ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వాళ్ళు ఫేవరబుల్గా ఉన్నట్టున్నారు రాజ్ ఠాకరేని తీసుకురావడానికి. ఆ స్టేట్మెంట్ బట్టి నాకు అర్థమైంది. ఓకే,
ఎక్స్ డీజీపీ ఫార్మర్ మినిస్టర్ వైఫ్. ఇది పంజాబ్లో. ఈమె ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్యే 4 సంవత్సరాలు 4 టైమ్స్ ఎమ్మెల్యే ప్లస్ ఒక మినిస్టర్. ఆమె కొడుకు నిన్న సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ నాన్న ఎక్స్ డీజీపీ. అతను సూసైడ్ చేసుకొని ఒక వీడియో రిలీజ్ చేశాడు. మెంటల్గా ఇంబ్యాలెన్స్ ఉందని చెప్పి అతను సైకలాజికల్గా వేరే రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారట అతన్ని. అతను లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు ఇంటెన్షనల్గా మా అమ్మ నాన్న నన్ను రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించారు, నాకు సైకలాజికల్గా నాకేం ప్రాబ్లం లేదు అని ఒక వీడియో రిలీజ్ చేశాడు. మా నాన్నకి మా వైఫ్కి అక్రమ సంబంధం ఉంది, అందుకని నేను సూసైడ్ చేసుకొని చనిపోతున్నానని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసి చనిపోయాడు ఇతను. ఒక ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్ ప్లస్ డీజీపీ కొడుకు పంజాబ్లో. మరి ఇది వైఫ్కి ఫాదర్కి అక్రమ సంబంధం ఉంది. మరి మా అమ్మ, మా నాన్న, మా అక్క, సిస్టర్ అన్నాడు. మా మదర్ అండ్ మై సిస్టర్ ట్రైంగ్ టు కిల్ మీ అంటాడు. మరి వైఫ్కి ఫాదర్కి అక్రమ సంబంధం ఉంటే వైఫ్ సిస్టర్ కోఆపరేట్ చేస్తారా అక్రమ సంబంధానికి? అది ఒక డౌట్ఫుల్గా ఉంది. ఇది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, ఏం జరిగింది చూద్దాం. ఒక ఇది రాహుల్ గాంధీ ఒక ఢిల్లీ స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ నీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు అని అన్నాడట. అది నిన్న సోషల్ మీడియాలో బాగా తిరిగింది అది. ఓకే, ఇది ఇతని మీద కేసు పెట్టారు. రాహుల్ గాంధీ మీద ఒక కేసు పెట్టారు. ఇది ఏది మన సిక్కుల మీద ఏదో అన్నాడని కేసు పెడితే కోర్టు కొట్టేసింది నిన్న. ఎఫ్ఐఆర్ పెట్టాల్సిందని కోర్టుకు వెళ్ళారు. అతనేదో అన్నాడు. అతనేమన్నాడు, ఇక్కడేదో అన్నాడు చూడండి, ఏదో క్యాజువల్ స్టేట్మెంట్ చేశాడండి అతను. సిక్కుల్ని అతను ఏమనలేదని సింపుల్గా ఏదో కోర్టు చెప్పిందండి, కోర్టుకు ఎఫ్ఐఆర్ లేదని కొట్టేసింది దాన్ని. ఓకే, ఇతని మీద 33 కేసులు పెట్టారు ఇప్పటికి. 33 కేసెస్, క్రిమినల్ కేసెస్, మర్డర్ కేసులు ఇవన్నీ లేవు. కేవలం స్టేట్మెంట్ చేశాడు. సావర్కర్ అన్నాడు, సిక్కులను అన్నాడు, దేశం మీద అన్నాడు, ఐ విల్ ఫైట్ ఇండియా అన్నాడు. ఇది ఇట్లాంటి ఎన్ని కేసులు ఇతని మీద. అతను ఒక స్టేట్మెంట్ చేస్తే టక్కని తీసుకెళ్ళి కోర్టులో వేసేస్తున్నారు. ఆల్మోస్ట్ ఐ థింక్ ఈజ్ ఓన్లీ ది అపోజిషన్ లీడర్ హూ ఫేస్డ్ సో మెనీ కేసెస్. సిల్లీ రీజన్స్కి కేసులు పెట్టేశారు వాళ్ళ మీద. 30-40 కేసులు అతని మీద. ఓకే, మేబీ అది ఇండియా చరిత్రలో అతనే అనుకున్నాను కేసులు ఎదుర్కొంది. బీజేపీ చీఫ్ దిలీప్ జైస్వాల్ సేస్ రాహుల్ గాంధీ ఇస్ నాట్ ఎ సీరియస్ లీడర్. అతనికి మెచ్యూరిటీ లేదు. 57 సంవత్సరాలకు కూడా ఇంకా నేను యువ నాయకుడిని అని చెప్పుకుంటున్నాడు. 57 సంవత్సరాలకు కూడా అని చెప్పి ఇది బీజేపీ నాయకుడు ఒక అతను చెప్పింది. ఓకే, రాహుల్ గాంధీని క్రిటిసైజ్ చేస్తా. ఇది తెలంగాణకు సంబంధించి జీవన్ రెడ్డి గారు ఒక ఎలిగేషన్ చేశారు. రేవంత్ రెడ్డి అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు వాల్యూ ఇస్తున్నాడు, ఇక్కడ మా లోకల్గా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి వాల్యూ ఇవ్వట్లేదని చెప్పి ఒక ఎలిగేషన్ చేశాడు జీవన్ రెడ్డి గారు. ఇట్ సీమ్స్ దట్ మల్లికార్జున ఖర్గే కూడా అంత హ్యాపీగా లేడు. ఎందుకంటే రీసెంట్గా కొండా సురేఖ వచ్చింది, ఆమె ఎలిగేషన్ చేసింది, రెడ్లందరూ కలిసి బీసీ అని చెప్పి మమ్మల్ని తొక్కేస్తారని ఒక కుక్కలకాట తీసుకొచ్చింది ఆమె. అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు కూడా అక్కడ అతను డైరెక్ట్గా చెప్పాడు, ఒక ఎవరు అంజన్న ఎవరు ఒక ఆయన, ఓకే, ఆయన నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆయన పబ్లిక్గా మాట్లాడాడు, ఆయన పాసిఫై చేశారు. ఇలా పబ్లిక్గా ఎందుకు తిట్టుకున్నారు, పబ్లిక్గా ఎందుకు ఒకరినొకరిని అసంతృప్తి వ్యక్తపరుచుకున్నారని మల్లికార్జున ఖర్గే అంత హ్యాపీగా లేడు. మోరోవర్ ఈ 42%కి సంబంధించిన రిజర్వేషన్ బిల్ను కూడా కోర్టులో దాన్ని వ్యతిరేకంగా వచ్చింది జడ్జిమెంటు. సో ఇవన్నీ కూడా ఐ థింక్ దే ఆర్ డిసప్పాయింటెడ్. కొద్దిగా డిసప్పాయింటెడ్గా ఉన్నాడు మల్లికార్జున ఖర్గే అనేది ఈ న్యూస్ సారాంశం. ఓకే, తెలంగాణలో ఏం జరుగుతుంది కాంగ్రెస్లో అనేది అది ఒక న్యూస్ సారాంశం. కేటీఆర్ నిన్న కాంగ్రెస్ వాళ్ళని తిట్టాడు, వాళ్ళ జీతాలు ఇవ్వట్లేదు, మెడిసిన్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఏదో ఈయన తిట్టాడు కాంగ్రెస్ వాళ్ళని. అఫ్కోర్స్ కేటీఆర్. ఓకే, ఇది తమిళనాడుకి సంబంధించింది. తమిళనాడులో ఏఐడిఎంకే ప్లస్ డిఎంకే మధ్య ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి డిస్కషన్ వచ్చింది. నిన్న ఏఐడిఎంకే వాళ్ళు, అదే వీళ్ళందరూ ఎన్డీఏ బ్లాక్ వాళ్ళు దాన్ని నానా కష్టాలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన గూగుల్ డేటా సెంటర్ని హైలైట్ చేయడానికి అక్కడ బెంగళూరులో గొడవ చేసింది జేడీఎస్. అతను ఎవరు, కుమారస్వామి ఇదిగో మీ వల్ల మనకి కర్ణాటక రాలేదు డేటా సెంటర్, ఆంధ్రప్రదేశ్కి పోయింది. ఏముందండి డేటా సెంటర్ ఏముందని, అది మనకి నష్టం. అక్కడ 200 ఉద్యోగాలు కూడా రావు, కరెంట్ లాగేసిద్ది, పొల్యూషను, సౌండ్. అక్కడ అమెరికా లాంటి కొన్ని దేశాలు వద్దంటే అది మన దేశానికి వచ్చింది. పక్కన ఉన్న రాష్ట్రాలు అది ఆయన అన్నాడు, ఖర్గే అన్నాడు, దానికి యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ లాట్, వీ డోంట్ వాంట్ ఇన్వెస్ట్, అందుకే వదిలేసామన్నాడు అతను ఖర్గే. సరే, ఎనివే నిన్న కూడా ఒక వీడియో పెట్టాను. ఏంటంటే దేశవ్యాప్తంగా ఉపయోగపడిద్ది, ఏ ప్రాజెక్ట్ కూడా వేస్ట్ అవ్వదు. బట్ ఎవరో ఒకరు సఫర్ అవ్వాలి. సో మన ఆంధ్రప్రదేశ్ సఫర్ అవ్వాలి. దట్ ఈస్ నాట్ సో. వీళ్ళు కావాలని ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నారని నాకైతే అర్థమైంది. ఓకే,
ఇది చూడండి, ఏఐడిఎంకే వాళ్ళు అక్కడ తమిళనాడుకి సంబంధించి డిఎంకే వాళ్ళని మీ వల్ల ప్రాజెక్ట్ పోయింది అన్నాడు. దీంట్లో ఒక నారా లోకేష్ ఎంటర్ అయ్యాడు. అది చూద్దాం, నారా లోకేష్ ఉన్నాడు. ఈ మినివైల్ స్టాలిన్ ఏమన్నాడు, మీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు విదేశాలకు వెళ్ళొద్దని ఒక ఆర్డర్ ఇచ్చాడంటే డిఎంకే వాళ్ళు మొత్తానికి. ఇది నారా లోకేష్ ఎంటర్ అయ్యాడు దీంట్లో. ఈయన ఏమన్నాడు, నారా లోకేష్ జాయిన్స్ డిఎంకే ఏడిఎంకే రోవర్ గూగుల్స్ వైజాగ్ ప్రాజెక్ట్. ఈయన ఏమన్నాడు, హీ చూజ్ అండ్ భారత్ అన్నాడు. హీ చూజ్ అండ్ భారత్ అన్నాడు. చూడండి జాగ్రత్తగా ఈయన ఏం ట్వీట్ చేశాడు. యాక్చువల్గా అబ్జెక్ట్ చేస్తుంది ఎవరు? సో ఈయన సుందర్ పిచాయ్ అనే వ్యక్తి తమిళనాడోడు. ఒక తమిళనాడు సుందర్ పిచాయ్ సీఈఓగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్కి ప్రాజెక్ట్ ఎలా వెళ్ళిందని ఏఐడిఎంకే వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఏఐడిఎంకే వాళ్ళు ఎవరు? వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఏఐడిఎంకే ఈయన ఎవరు? లోకేష్ గారు. ఈయన బీజేపీతో పొత్తులో ఉన్నాడు లోకేష్ గారు. ఆయన పొత్తులో ఉన్నాడు, ఈయన పొత్తులో ఉన్నాడు. వీళ్ళందరూ ఒకటే, ఏఐడిఎంకే టీడీపీ ఒకటే. ఎలియన్స్ నేషనల్ వ్యాప్తంగా ఎన్డీఏ ఎలియన్స్ పార్ట్నర్స్ వీళ్ళంతా. అక్కడ గొడవ చేస్తుంది ఏఐడిఎంకే అయితే ఎందుకు తమిళనాడు చూసుకోలేదంటే ఈయన చూజ్ అండ్ భారత్ అని వేసాడు. అంటే అర్థం తన సొంత ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేసినట్టే. ఈయన డిఎంకేకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేయాలి, ఏఐడిఎంకేకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేశాడు, వాళ్ళు ఓన్ ఎన్డీఏ పార్ట్నర్కి వ్యతిరేకంగా. ఓకే అని నాకు ఒకటి అర్థమైంది. సరే, ఎనివే ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా చేశాడని మనం అనుకోవచ్చు పాజిటివ్గా. ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్గా చేసి ఉండవచ్చు. బట్ ఎనివే లోకేష్ ఎంటర్ అయ్యాడు వాళ్ళిద్దరి మధ్య గొడవలోకి. ఓకే, సుందర్ పిచాయ్ తమిళోడు గూగుల్ ఏ హబ్ ఆంధ్రప్రదేశ్ కిందికి వెళ్ళిందని ఏఐడిఎంకే వాళ్ళు డిఎంకే మీద అటాక్ చేశారు. ఆ అటాక్లో మన లోకేష్ అన్న కూడా ఒక ట్వీట్ చేశాడు, ఇట్ ఈస్ నాట్ తమిళ్, ఇట్ ఈస్ భారత్ అని. నేను కూడా అదే చెప్తుంది, అది భారతదేశానికి ఉపయోగపడిద్దే తప్ప ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఉపయోగపడిద్దని నేనైతే అనుకోవట్లేదు. 100-200 ఉద్యోగాల కంటే ఎక్కువ రావు దానికి. మోరోవర్ ఆఫ్ కోర్స్ బ్రాండ్ నేమ్, గుడ్ నేమ్, దట్ will take the brand name and good name and keeping the people, I mean losing so much of acres of land, electricity, these are all risky. యూపీ మ్యాన్ అబ్యూజెస్ ఫోర్సెస్. ఇదేంటంటే నిన్న ఒక ఉత్తరప్రదేశ్లో ఒక వీడియో నేను కూడా చూశాను. అది ఒక అతను కార్ డ్రైవర్ని బెదిరించి మోకాల కింద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించాడు. అతను బీజేపీ యూత్ నాయకుడట. అక్కడ అతను కాంగ్రెస్ వాళ్ళది బీజేపీ యూత్ నాయకుడట. చాలా దారుణంగా ఉంది. ఆ వీడియో చూసిన తర్వాత మీరు చాలామంది చూసుంటారు, సోషల్ మీడియా ట్విట్టర్లో యాక్టివ్గా ఉండే వాళ్ళు చూసుంటారు. అతను ఒక డ్రైవర్ని పోలీసుల సమక్షంలో 20-30 మంది పోలీసులు ఉన్నారు, ఒక డ్రైవరు క్షమాపణ చెప్పాడు. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాల. ఆ డ్రైవర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయాలి, పోలీసులు కేసు పెట్టాలి. అంటే 20-30 మంది పోలీసుల ముందు ఒక రాజకీయ నాయకుడు ఒక కార్ డ్రైవర్ని మోకాళ్ళ మీద పడి నాకు క్షమాపణ చెప్పరా అన్నాడంటే పోలీసులు చూస్తూ ఉన్నారు దాన్ని. ఇది రాజకీయ నాయకులకి దే ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ పోలీస్, పొలిటీషియన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పోలీస్ అని ఎంతకన్నా ఇంకా నిదర్శనం ఏమైనా ఉందా? ఓకే, కాంగ్రెస్ లీడర్ ఇది ఏమంటారు జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి ఏదో మళ్ళీ అక్కడేదో గొడవ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో ఎలియన్స్ గొడవ. కాంగ్రెస్ అతను అన్నాడు ఓమర్ అబ్దుల్లా ప్లస్ ఫరూక్ అబ్దుల్లా వీళ్ళిద్దరూ అమిత్ షా నడిపిస్తున్నాడు వీళ్ళిద్దరిని, అందుకని మాకు గొడవ చేస్తున్నారని వాళ్ళేదన్న. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ న్యూస్ చూద్దాం. ట్రంప్ మళ్ళీ రష్యన్ ఆయిల్ మీద క్లెయిమ్ చేశాడు, రష్యన్ ఆయిల్ మీద మళ్ళీ స్టేట్మెంట్ చేశాడు. ఈ మౌని బాబా ఎవరు, మన పిఎం నరేంద్ర మోడీ గారు మౌని బాబా అట. మౌని బాబా సైలెంట్గా ఉన్నాడని చెప్పి జయరాం రమేష్ మళ్ళీ వేసాడు. ఆ ఇంటర్నేషనల్ న్యూస్లో ఈ జయరాం రమేష్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. నాకు అర్థమైంది. ఓకే, జపాన్స్ పార్లమెంట్ ఎలెక్ట్ సనాయి టెకైచి యాజ్ నేషనల్స్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. మన భారతదేశానికి ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్గా అయినట్టుగా ఇది ఈమె జపాన్ హిస్టరీలో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యేదట. సనాయి టెకైచి. అది న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఇవి కొన్ని అప్డేట్స్. ఓకే, నమస్కారం.